రైట్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో చేసేటటువంటి ప్రైవేట్ టీచర్లు అంతా కూడా ఈరోజు సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు. ఇక్కడికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 800 పైచిలుకు మందిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి జీవో 21ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మాకు ఇప్పుడు ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లలో ఉద్యోగాలలో ఇప్పుడు వదిలిపెట్టే భర్తీ చేయనున్నటువంటి ఉద్యోగాలలో మాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు గతం నుంచి కొట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి. కానీ ఇప్పటి వరకు వాళ్ళ పట్ల ఎలాంటి ప్రాధాన్యత మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం చూపలేదని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు వదిలిపెట్టే నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో ఉద్యోగాలని ఖచ్చితంగా మాకు ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని భర్తీ చేయాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము చదువు చెప్పినటువంటి పిల్లలతోటి ఇప్పుడు మేమే పోటీ పడాల్సినటువంటి పరిస్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విజువల్స్లో చూడొచ్చు మీరు. వాళ్ళని పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకొని అటు చికటపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇటు సికింద్రాబాద్ పలు పోలీస్ స్టేషన్లకు వాళ్ళని తరలించిన ప్రయత్నం అయితే పోలీసు వాళ్ళు చేసిర్రు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ అందరినీ కూడా క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని ఈ ధర్నాని మొత్తం కూడా నీరుగార్చే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వం విలక్షణంగా ప్రవర్తిస్తుంది. మేము మా డిమాండ్లను ప్రభుత్వం గుర్తిస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. ప్రభుత్వం మాకు తీరని ద్రోహం చేస్తుంది. ఇది మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తక్షణమే రేవంత్ రెడ్డి గారు బేషరతుగా మా ఉద్యోగాలు, మా ఒప్పందాలు ఒప్పుకున్న ఆయన హామీ ఇచ్చిన ప్రకారం మేము పార్ట్ టైం ఉద్యోగం ఏమైతే మేము ముందు మాట ఇచ్చుకున్నామో ఆ ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తాము. లేదంటే నిరవధిక సమ్మె చేస్తాం. మేము ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. దాంతోపాటు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. మేము చదువు చెప్పి మేము పిహెచ్డీలు చేసి మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఇప్పటికీ మమ్మల్ని గుర్తించట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. మేము చదువు చెప్పినటువంటి విద్యార్థులే ఈరోజు మాతో పోటీ పడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు మేము పోటీపడి వాళ్ళతో పాటే ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చిన పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని తీసుకొచ్చింది. తక్షణమే మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఖచ్చితంగా ఈ జీవో 21ని రద్దు చేసి ఉద్యోగాలన్నీ కూడా క్రమబద్ధీకరించాలని చెప్పి కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. పార్ట్ టైం టీచర్లకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కౌంట్ చేయట్లేదు. అది కౌంట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 10 ఏళ్ల నుంచి మేము వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్నాం. యూనివర్సిటీలో పనిచేసిన 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అధ్యాపకులకి ఎలాంటి వెయిటేజ్ లేదు. సో అది వెయిటేజ్ మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. అండ్ కొత్తగా రిక్రూట్మెంట్ చేసే ఉద్యోగాలలో మాకు ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే ప్రభుత్వం ముందుకెళ్ళాలి. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 21 తీసుకొచ్చి దాంట్లో మా సర్వీస్ను కన్సిడర్ చేయట్లేదు. దాంట్లో యాజ్ పర్ యూజీసీ నామ్స్ ఉన్న గైడ్లైన్స్ మొత్తం మార్చి కొంతమందికి అనుకూలంగా ఉండేలాగా చేసి మాకు అన్యాయం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందుకోసమే మేము నిరసనలు చెప్తున్నాము. పార్ట్ టైం అధ్యాపకులను వెంటనే పర్మనెంట్ చేసిన తర్వాతనే రిక్రూట్మెంట్ చేయాలని కోరుచున్నాము. మార్గంగా వ్యవహరిస్తుంది. పిహెచ్డీలు చేసి మేము నెట్లు సాధించి మాకు ఇవాళ అవకాశం లేకుండా తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి పార్ట్ టైంల సమస్యలు పరిష్కరించాలి. మాకు మాట్లాడే స్వేచ్ఛను కూడా ఇవ్వట్లేదు. దయచేసి మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వండి. పోలీసుల దండం పెట్టి చెప్తున్నాం, మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వండి. దయచేసి తక్షణమే జీవో నెంబర్ 21 కొట్టేయాలి. ఇది మా ప్రధాన డిమాండు. అదేవిధంగా పార్ట్ టైంల సమస్యలు తీర్చాలి. పార్ట్ టైంలోని కన్వర్ట్ చేయాలి కాంట్రాక్ట్ లెక్చరర్లుగా. దయచేసి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ వల్లనే ఇవాళ పోలీసులు మమ్మల్ని ఇక్కడ కొద్దిసేపు అయినా వాయిస్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పనిచేస్తున్నటువంటి మా అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి, లేదంటే టైం స్కేల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంతో ఆశతోటి ఈ యొక్క ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం జరిగింది. పాత గవర్నమెంట్ అనేటువంటిది ఎన్నో రకాల అవకతవకలు చేసినప్పటికీ మేము రేవంత్ రెడ్డి గారిని ఒక మంచి ఉద్దేశంతో యూనివర్సిటీ లోపల అతన్ని ఎన్నుకోవడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త రకంగా అందరినీ అభివృద్ధి పదంలో తీసుకొస్తుంది, అందరికీ లైఫ్ ఇస్తుంది అనుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వమే ఇట్లా చేస్తే పంపి
అధ్యాపకుల యొక్క గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ముక్త కండుతో ఖండించి ఈరోజు పెద్ద ఎత్తున 1200 మంది పార్ట్ టైం అండ్ అధ్యాపకులందరూ కూడా వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి అరెస్టులు అనేటువంటిది మంచిది కాదు. చాలా ఆశలతోటి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మా అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాపాలన అని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మరి ఎలక్షన్స్లో సపోర్ట్గా నిలబడ్డాం. మా డిమాండ్లు ఏవైతున్నాయి వాటిని నెరవేరుస్తామని హామీ ఇస్తూ 15-20 సంవత్సరాలుగా యూనివర్సిటీలలో వెట్టి చాకరీ విధానంలో 6 నెలలు జీతం తీసుకుంటూ సంవత్సరం పనిచేస్తున్నాం. ఈరోజు జీవో నెంబర్ 21 తీసుకొచ్చి కూడా మాకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నది. ఇది మంచిది కాదు. మేము ప్రభుత్వం వైపు ఉన్నాం. ప్రభుత్వం కోసం ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కోసం మేము కష్టపడ్డాం. మేము ప్రచారం చేసినాం. మేము ఇలా మోసపోతున్నాం. శాంతియుతంగా మేము విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి కేబినెట్కి విన్నవించుకోవడానికి వచ్చినాం. కానీ శాంతియుతంగా వచ్చిన మమ్మల్ని ఇలా దుర్మార్గంగా అరెస్ట్ చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.